కొంచెం అనుకోండి ప్లీజ్ దయచేసి. సుదర్శన్ గారు, బాబు గారు, లోగో ఎందుకన్నా లోగో తీయరాదు. రైతు నాయకులందరికీ, రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ యొక్క ధర్నా కార్యక్రమం ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు, సమయం రాలేదు, ఆదిలోనే అరుస్తున్నారు. విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్రాప్ లోన్కి సంబంధించినటువంటి రైతులకి మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు, కొంతమందికి వేసినట్టు వేశారు, కుటుంబ నిర్ధారణ జరగలేదు, ఆపిపెట్టారు, 14,000 కోట్ల మంది 1,400 కోట్లు వెనక్కి వచ్చినాయి. కాబట్టి అవన్నీ వదిలేయండి. గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు, తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల ఉన్న వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత వెసులుబాటుని బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని 2 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది క్యాబినెట్ ఆలోచన చేయాలి. ముందు 22 లక్షల మందికి 2 లక్షల వరకు అప్పు ఉంది, రుణం ఉంది. ఆ 2 లక్షల వరకు 22 లక్షల ఖాతాలో వేసాం. వాటిలో 18,000 కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి. నిన్నటి వరకు సుమారు 12,000 కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు. ఇంకొక 6-7,000, 8,000, 7,000 కోట్ల దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన 2 లక్షలతోటి పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్పాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి 18,000 కోట్లలో ₹1 కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు. మరి రైతు చేతిలోకి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. మొన్ననే 4 రోజుల క్రితం SLBC మీటింగ్ పెట్టి 42 బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ని, మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు, త్వరగా చేయాలి. ఈ 18,000 కోట్లు ఇచ్చేస్తే ఈ 18,000 కోట్లలో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి, తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి. ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. ఆ తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలని ఇంటికి వెళ్ళి మేము సుదర్శన్ గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు. యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తారు, కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు, ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆ ఏవో అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది. వాటికి సుమారు 3,000 కోట్లు కావాలి. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము. దాన్ని త్వరితగతిన 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి, తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే 1-10 రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్లో 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు 10 నుంచి 12,000 కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను క్యాబినెట్లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ రోజు 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి 50,000, నేను 2 లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో
ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. కానీ అట్లా అని చెప్పి మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుసుద్ది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు. వెళ్లాల్సిన రైతుకి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ చేసుకొని ఆయన ఖాతాలో వేసే బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అభిశంసించింది. మేము ఆ రకంగా మాట పడదలుచుకోలేదు. అట్లా అని చెప్పి రైతుని ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏవైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను. కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది. ఇప్పుడు 18,000 కోట్లే డిస్పర్స్ అయింది. ఇంకా దగ్గరికి 12,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి. వెళ్ళక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తుండొచ్చు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18,000 కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి క్యాబినెట్ నిర్ణయిస్తుంది. నాకై నేను ఒక్కడిని రేపిస్తా, ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు. మీకు తెలుసు, జీతాల వరకే వస్తున్నాయి మనకి. అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్లు వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి. రేపు మళ్ళీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క 18,000 కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా గంట సేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారి వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు. ఆయన ఇంటి ముందే. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. కాబట్టి దయచేసి రైతులు ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి. మీ మాట నిలిపే బాధ్యత నాది. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. జ్వరం ఉంది, కొంచెం ఓపిక లేదు. అయినా సరే మీరు కట్టాల్సిందే. కుటుంబం ఆగండి, దానికి కూడా చెప్తా. 2,50,000 ఆగండి చెప్పేది 2 లక్షలు ఉంటే వేస్తా. నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు. అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు. కుటుంబం రుణ విముక్తులు కావాలి. కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు 2.5 లక్షలు కట్టి 3 లక్షలు తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి. నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం. దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.